Hi guys, this is Virendra and welcome to my channel. Guys, ఈ రోజు మనం Luminous brand 1 kilowatt UPS కి బ్యాటరీ అయితే రీప్లేస్ చేద్దాం. Guys, నార్మల్ UPS కి ఈ UPS కి చిన్న తేడా అయితే ఉంటుంది. అది వీడియో చూస్తుండగా మీకే అర్థమవుతుందన్నమాట. UPS కింద 4 స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ 4 స్క్రూస్ తీయడానికి ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ అయితే యూస్ చేసుకొని మొత్తం 4 స్క్రూస్ అయితే తీస్తున్నాను అనమాట. నార్మల్ గా ఏ UPS కైనా తీసే ప్రొసీజర్ అయితే ఇదేనండి. నార్మల్ UPS బ్యాటరీ ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఐకార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే 4 స్క్రూస్ తీసిన తర్వాత యూపీఎస్ పై డోర్ అనేది పైకి లాగితే మొత్తం ప్యానల్ అంతా వచ్చేస్తుంది అనమాట. పైన సర్క్యూట్ పీసీబీ అలాగే కింద బ్యాక్ సైడ్ ఏదైతే పవర్ సాకెట్స్ ఉంటాయో అవి ట్రాన్స్ఫారం అలాగే బ్యాటరీ అయితే కింద బోర్డుకి అయితే బిగించి ఉంటాయి అనమాట. బ్యాటరీస్ తీయాలన్నప్పుడు బ్యాటరీ పైన ఒక ప్లేట్ లాగా బిగించి అయితే ఉంటుందండి ఫైబర్ ది. దాన్ని 2 స్క్రూస్ తో ఫిక్స్ చేసి ఉంటారు. ఆ 2 స్క్రూస్ అయితే తీసుకోగానే మనకి బ్యాటరీస్ అయితే తీయడానికి వస్తుంది అనమాట. అలాగే మీరు బ్యాటరీస్ తీసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ గా బ్యాటరీ టెర్మినల్స్ కి ఏదైతే కనెక్ట్ చేసిన వైర్లు ఉన్నాయో ఆ వైర్లు తీసిన తర్వాతే సర్క్యూట్ టచ్ చేయాలండి, లేకపోతే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది అనమాట. ప్లస్ కి రెడ్ కలర్ ఉంటుంది, ఆ వైర్ అయితే డిస్కనెక్ట్ చేశాను. అలాగే మైనస్ ఉండే బ్లాక్ వైర్ కూడా డిస్కనెక్ట్ చేశాను అనమాట. మీకు ఇక్కడ బ్యాటరీస్ చూస్తే 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి కదా, అవి 2 సిరీస్ లో కనెక్ట్ చేసి ఉన్నాయి. మనకి మధ్యలో చిన్న జంపర్ అయితే చూడొచ్చు. ఇవి నార్మల్ యూపీఎస్ లకి యూస్ చేసే బ్యాటరీస్ ఏనండి. నార్మల్ యూపీఎస్ కి ఒక బ్యాటరీ ఉంటే దీనికి 2 బ్యాటరీలు ఉంటాయి. అంటే దీని సర్క్యూట్ మొత్తం 24 వోల్ట్ లో ఉంటుంది అనమాట. అంటే ఈచ్ వన్ బ్యాటరీ వచ్చేసరికి 12 వోల్ట్ సప్లై అయితే వస్తుంది. మీకు ఇక్కడ బ్యాటరీస్ అయితే 2 సపరేట్ చేసి చూపిస్తాను చూడండి. మధ్యలో డబల్ సైడ్ టేప్ వేసి లూమినస్ బ్యాటరీస్ ఇవి, అంటే వారంటీలో ఉంది ఆల్రెడీ నాది, మీకు చూపిద్దామని జస్ట్ ఓపెన్ చేశాను అనమాట. డబల్ సైడ్ టేప్ తో అంటించి 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. బ్యాటరీస్ అయితే వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి, బట్ బ్యాకప్ అయితే రావట్లేదు అనమాట. వారంటీలో క్లెయిమ్ చేస్తే 2 బ్యాటరీస్ అయితే కొత్తవి వచ్చినాయి అనమాట. టెక్నీషియన్ బదులు నేనే చేస్తానని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తూ టెక్నీషియన్ బదులు నేనే రీప్లేస్ చేశాను. ఏదైతే బ్యాటరీస్ ఉన్నాయో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా డబల్ సైడ్ టేప్ పెట్టి స్టిక్ చేసుకొని మధ్యలో ఏదైతే జంపర్ ఉందో ప్లస్ కి మైనస్ కి కనెక్ట్ చేసుకోవాలండి. అవి 2 సిరీస్ అయితేనే మనకి 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ కి మారుతుంది అనమాట. అదే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే బ్యాకప్ అయితే అంత రాదండి. ఇక్కడ మైనస్ కి వచ్చేసరికి ముందు కనెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ప్లస్ వైర్ బ్యాటరీ అంతా బిగించిన తర్వాత కనెక్ట్ చేసుకుందాం అని ఆపాను అనమాట. అంటే సర్క్యూట్ ని ఎక్కడ టచ్ చేయకుండా. బ్యాటరీస్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు బ్యాకప్ అనేది రాదండి. అంటే యూపీఎస్ ఆన్ అవుతుంది, ఛార్జ్ అవుతుంది, బట్ బ్యాకప్ అయితే రాదు. అంటే కరెంట్ పోగానే వెంటనే ఆగిపోతుంది అనమాట. అలాంటి టైంలో బ్యాటరీస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్లైన్ మార్కెట్ లో ఈ బ్యాటరీస్ ఈచ్ వన్ బ్యాటరీ వచ్చేసరికి 850 రూపీస్ నుంచి 1500 లోపు మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. మనకి అమెరాన్ బ్రాండ్ అయితే కొంచెం ఎక్కువ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మనం యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే తీసామో అలాగే మళ్ళీ స్క్రూస్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీస్ కనెక్ట్ చేసిన తర్వాత సర్క్యూట్ ని ఎక్కడా టచ్ చేయకండి. అది గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మీరు సర్క్యూట్ అయితే టచ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ నేను ఎక్కడ బ్యాటరీస్ రీప్లేస్ చేసేటప్పుడు సర్క్యూట్ జోలికి అయితే వెళ్ళనండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కెపాసిటర్స్ లో కూడా వోల్టేజ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అవన్నీ షార్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఏదైతే బ్యాటరీ కంప్లైంట్ ఉందో ఆ బ్యాటరీ వరకే రీప్లేస్ చేస్తాను. ఏదైనా డస్ట్ ఉంటే కనుక క్లీన్ చేసి మళ్ళీ బిగిచ్చేస్తాను అనమాట. బ్యాకప్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఏదైతే ఛార్జింగ్ పెట్టామో అది 8 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలండి. అప్పుడే మనకి కరెక్ట్ బ్యాకప్ అయితే వస్తుంది బ్యాటరీ. అలాగే 2-3 సర్కిల్స్ వరకు బ్యాటరీస్ అనేవి బ్యాకప్ అనేది ఎక్కువ రాదు. అంటే ఫస్ట్ టైం ఛార్జ్ చేసిన గానే మనకి బ్యాకప్ వచ్చేసరికి 5 మినిట్స్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ టైం ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు 10 మినిట్స్ పైన రావచ్చు. అంటే 1 కిలోవాట్ సంగతి చెప్తున్నాను. మనం వేసే లోడ్ బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ యూపీఎస్ అయితే ఆన్ అవ్వడం అయితే చూడొచ్చు. ఈ వీడియోలో బ్యాటరీస్ ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.